హలో, హాయ్ అండి. సమ్మర్లో మనం పచ్చళ్ళు, కారాలు, వడియాలతో పాటు ఊరిమిరపకాయలు కూడా పట్టేసుకుంటాం కదండి. ఎలా పట్టుకోవాలో చూద్దామండి. తెలియని వాళ్ళు చూస్తారు, తెలిసిన వాళ్ళు అవసరం లేదనుకోండి, స్కిప్ చేసేయండి. 1 కేజీ మిరపకాయలు తీసుకున్నాం అనుకోండి, దానికి 1 లీటర్ పాలు కాసి తోడు పెట్టుకోవచ్చండి. పాల ప్యాకెట్లు తీసుకొచ్చైనా మజ్జిగ చిలుక్కోవచ్చండి. మజ్జిగ చేసుకొని దానికి గిద్దెన్నర ఉప్పు అండి, కొంచెం పసుపు కూడా వేసి మిరపకాయలని ఫినిష్తో గీరేసామనుకోండి. గీరేసి అవి మజ్జిగలో మునగా నొక్కి పెట్టించామనుకోండి. 3 రోజులు అలా పెట్టించి ఎండబెట్టుకోవాలండి. 3వ రోజు మజ్జిగలోంచి తీసి ఎండబెట్టుకొని, పలుచగా ఎండబెట్టుకొని మళ్ళీ సాయంత్రం తీసి మళ్ళీ మజ్జిగలో వేయాలండి. అలా మళ్ళీ 3 రోజులు వేస్తే బాగా మజ్జిగ కూడా పీల్చుకుంటాయండి. పీల్చుకొని కాస్త కారం తగ్గుతాయి అన్నమాట, కారం లేకుండా. కొద్దిగా జీలకర్ర పొడి కూడా వేసుకొని పెట్టుకోవాలన్నమాట. మర్చిపోయాను, స్కిప్ చేశాను. 3 రోజులు చక్కగా మళ్ళీ తీసి ఎండలో పెట్టి, మళ్ళీ వేసి సాయంత్రం మజ్జిగలో తీసి ఎండలో పెట్టుకొని బాగా ఎండాక వేయించుకుంటే ఉంటాయండి. పప్పులోకి, చారులోకి, రసంలోకి, దేనిలోకైనా నంచుకోవడానికి చాలా చాలా టేస్ట్గా ఉంటాయండి. నచ్చితే లైక్ చేయండి ప్లీజ్. కొత్తగా చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా టేస్ట్గా ఉంటాయండి. తెలియని వాళ్ళు ఒకసారి ట్రై చేయండి, తెలిసిన వాళ్ళు అవసరం లేదు అనుకో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. కమ్మగా ఉండే ఊరిమిరపకాయలు రెడీ అండి. చాలా టేస్ట్గా ఉంటాయండి. ఓకే, బాయ్ అండి.